ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ముగిసింది। ఈ ప్రోగ్రామ్ కు ఆదిలాబాద్ బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు। విజేతలకు 55,555 రూపాయల నగదును అందజేశారు। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం జైనథ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రాంతం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు। జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడే పూర్తయింది। బోరీ జట్టు అద్వితీయ విజయం సాధించింది। 6 వికెట్ల తేడాతో ఈ యొక్క టోర్నమెంట్ ఫైనల్ విజేతగా నిలిచింది। ఈ ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి చీఫ్ గెస్ట్ గా ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ముఖ్య అతిథిగా వచ్చేశారు। అయితే మొదటి బహుమతి 55,555 రూపాయల నగదు బహుమతిని విజేత అయినటువంటి ఒక బోరీ జట్టుకు బహుకరించబోతున్నారు। మనతో పాటు కొంత నాయకులు ఉన్నారు। ये टूर्नमेंट कम से कम తెలుసదా అయితే ఎన్ని రోజులుగా టోర్నమెంట్ కొనసాగుతుంది, ఎన్ని జట్లు పాల్గొన్నాయి, చివరిగా ఈ యొక్క టోర్నమెంట్ గురించి మీరు చెప్పేదండి? 32 టీంలు పాల్గొన్నాయి అని మంచిగా టోర్నమెంట్ నడిపిండు। మేనేజ్మెంట్ కు మస్తు సపోర్ట్ చేసింది మాకు అని అంత మంచిగా నడిచింది టోర్నమెంట్। అంటే ఇప్పటి వరకు అంటే ఈ టోర్నమెంట్ అంటే లక్ష్మీనారాయణ స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా టోర్నమెంట్ జరుగుతుంది కదా, ప్రతి సంవత్సరం కూడా ఇదే ఉత్సాహంతో జరుగుతుందా? అదే ఇదే ఉత్సాహంతో జరుగుతుంది అని మంచిగా నడుస్తుంది। ఇప్పుడు ఇంతకుముందు 2 మట్ల ప్రైజ్ మేము కొట్టాడు బోర్డులో ఇది జైనథ్లో। మీరు బోరీ జట్టు తరపున వచ్చారా? కంగ్రాచులేషన్స్ టు యువర్ టీమ్, ప్రథమ బహుమతి గెలుచుకున్నారు। అలాగే ద్వితీయ బహుమతి సాధించినటువంటి కిన్వర్ట్ జట్టు కూడా మనతో పాటు ఉంది। आदिलाबाद को फर्स्ट टाइम आया क्या आप? फर्स्ट टाइम आए। कैसा लग रहा है आदिलाबाद जैनथ श्री लक्ष्मीनारायण स्वामी सन्निधि पे? यहाँ पे लक्ष्मी नारायण स्वामी स्पोर्ट क्लब की तरफ से बहुत अच्छा आयोजन किया है। पहले लीग स्टेज में मैचेस खिलाए, उसके बाद नॉकआउट स्टेज में, और यहाँ का मैनेजमेंट बहुत ही अच्छा है और इनको सर ने प्राइज दिए, इनको प्रोत्साहन दिए, ये भी बहुत अच्छी बात है। जो कि आजू बाजू के स्पोर्ट्स प्लेयर यहाँ सहभागी होके अच्छा स्पोर्ट दिखाते हैं, उससे स्पोर्ट्स स्पिरिट बढ़ता है, जनसंपर्क भी बढ़ता है, तो ये अच्छी चीज़ है। అయితే ఈ టోర్నమెంట్ కి అంటే ఇక్కడే కాదు కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక సామాజిక సేవా సంస్థను స్థాపించి జిల్లాలోనే అంటే ఇటు కేవలం ఆదిలాబాద్ పట్టణంలోనే కాకుండా బేలా జైనథ్ అనేక మండలాల్లో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు యువతకు క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ అన్ని చోట్ల క్రీడలకి తాను ఉన్నానంటూ క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నారు। అదేవిధంగా ఆ క్రీడలకు సంబంధించినటువంటి ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కి ఎంతటంతా కూడా తన వంతుగా సహకారం అందిస్తున్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు। గట్టిగా ఒకసారి అందరికీ చప్పట్లతో స్వాగతం పలుకుతాం। సార్ చెప్పండి సార్, ప్రతి చోట కూడా కంది శ్రీనివాస్ రెడ్డి అంటే ఒక ఉత్సాహం, ఒక భరోసా క్రీడాకారులకు కానీ పేదలకు కానీ అన్నిటికీ, అంటే ఇది అంటే ఈ యొక్క అభిమానాన్ని మీరు ఇంతమంది ప్రజల నుంచి ఎలా పొందగలిగారు? జైనథ్ అంటే మా సొంత గ్రామం కంటే ఎక్కువ। ఇక్కడ నేను చదువుకునే రోజులలో అమెరికాకి వెళ్ళడానికి ముందు నా వీసా పేపర్లని జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గర పెట్టే వెళ్ళిన నేను। అంత సెంటిమెంట్ నాకు ఏ ప్రోగ్రామ్ అయినా ఇక్కడ నుంచి చేయడమే అలవాటు। సో ఇంత క్రీడా స్ఫూర్తి 32 జట్లు పాల్గొని అద్భుతంగా సక్సెస్ఫుల్ చేసినాయి। అసలు యూత్లో ఉన్నటువంటి క్రేజ్ ప్రతి సంవత్సరం కూడా నేను స్పాన్సర్ చేస్తాను। మీరు వస్తే కనుక మీరు ఈ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గరనే వారి సన్నిధిలో ఇలాగే క్రీడలు జరుగుతూ ఉండాలి। చూడండి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతమంది, మన తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఇది గ్రామాల మధ్య, ప్రజల మధ్య, వ్యక్తుల మధ్య అనుబంధాలను పెంచుతుంది క్రీడలు అండ్ ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయి। చూడండి, వాళ్ళ ఎనర్జీని మనము ఎక్కువ తక్కువ అంచనా వేయలేము, అంత అద్భుతమైనటువంటి ఎనర్జీ। ఇలాగే ప్రతి గ్రామంలో టోర్నమెంట్లు జరగాల, మంచి క్రీడా స్ఫూర్తి విలసిల్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను। ఇదంతా కూడా మనమంతా ఒకటే। అలాగే పొరుగు రాష్ట్రాలకు మనకు మధ్య ఉన్నటువంటి ఆ డ్యాములు కూడా అదే సహకారంతో కట్టుకోవాలని నా కోరిక। ప్రభుత్వాలు కూడా, మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి చనగా కొరాటా కానీ ఇటు ఇంకేమో పెండింగ్ లో ఉన్నా కూడా అవన్నీ సేమ్ ఇలాంటి కోఆపరేషన్ తోనే కట్టుకోవాలి। సో క్రీడల నుంచి మనుషుల మధ్య అనుబంధాలు మొదలై అది రాష్ట్రాల మధ్య స్నేహానికి కూడా దారితీస్తుంది। సో ప్రజల్ని
ప్రజల్ని ఎవరు మోసం చేయలేరండి, ప్రజలంతా గమనిస్తూ ఉంటారు. సార్ ఇంతకుముందు ప్రతి మండలాల్లో కూడా దాదాపుగా 20 కంప్యూటర్లు అంటే 10 జైనత్కి 10 బయలకి 2 మండల కేంద్రాలకు 10 చొప్పున కంప్యూటర్లు కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్య శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థుల కోసం ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా నేర్పించడం కోసం కూడా ఇన్స్ట్రక్టర్లను కూడా ఫ్యాకల్టీని కూడా అందుబాటులో ఉంచేందుకు కూడా